బోటి కాలాలి అది మన కొంచెం పైకి హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా మరదలకి అమ్మ వాళ్ళు శ్రీమంతం చేస్తున్నారనేసి మీకు చెప్పాను కదా. అయితే ఈ శ్రీమంతానికి ముందే నేను షాపింగ్ అనేది మొత్తం కూడా బ్లౌజ్కి వర్క్ చేయించాము, అవన్నీ కూడా మీకు చూపించాను కదా. ఎవరైనా చూడని వాళ్ళైతే మన ఓల్డ్ వీడియోస్లో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. శారీస్ అయితే చూపించాను, కానీ వర్క్ ఎలా వచ్చింది, ఫైనల్ లుక్ అనేది ఈ వీడియోలో మీరు కూడా చూడండి. అమ్మది శిరీషాది కూడా. ఇక మేము నైటే మొత్తం డెకరేషన్, మన టెంట్ అవన్నీ ఇంటి ముందు వేయడం కూడా స్టార్ట్ చేసేసారు. బిఫోర్ ఆఫ్టర్ కూడా చూడండి అసలు ఎంత కళ వచ్చిందో. మా తమ్ముడు పెళ్ళికి ఇలా చేసాము, మళ్ళీ 1 ఇయర్ అవ్వొస్తుంది. February 22 వస్తే వాడి మ్యారేజ్ డే కూడా. అయితే 1 ఇయర్లో మళ్ళీ ఇట్లా డెకరేషన్ చేయించడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక నైటే వంటకు కావాల్సిన టెంట్ హౌస్ గిన్నెలు, చైర్స్ అవన్నీ కూడా నైటే పంపించారు. ఇక అమ్మ అవన్నీ వచ్చాయా లేదా అని చూస్తూ ఉందన్నమాట. నైట్ చేసే డెకరేషన్ నైట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి చేస్తామని చెప్పారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి. మా జున్ను అయితే ఫుల్గా ఆట ఆడుతున్నాడు. అక్కడ ఏరియాలో పిల్లలందరూ కూడా, వాళ్ళందరికీ ఎంత హ్యాపీగా ఉందో అలా లైటింగ్స్ పెట్టేసి అలా డెకరేషన్ చేస్తూ ఉంటే, టెంట్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఆడుకున్నాడు వాడు మాత్రం. అయితే శిరీషకి అయితే మెహందీ పెట్టించారు అమ్మ వాళ్ళు. పార్లర్ ఆమె ఇట్లా తీసుకొని వచ్చి నైట్ 7కి స్టార్ట్ చేశారు. ఫైనల్గా కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్స్ మొత్తం ఇలా అయితే ఉంది. శ్రీమంతం అంటే మెహందీ, గాజులు ఇవే కదా, అందుకే మెహందీ అయితే పెట్టించేసుకుంది. శిరీష వాళ్ళ అమ్మ వాళ్ళు తనకి ఒళ్ళో పెట్టడానికైతే పిండి వంటలు చాలా రకాలైతే చేసుకొని వచ్చారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. మేమైతే షాపింగ్ బట్టలు అయితే చేశాను, కానీ మిగతా షాపింగ్ అంతా మా చెల్లె చేసిందండి. నేనైతే వెళ్ళలేదు. అదే మొత్తం దగ్గరుండి మరి అన్నీ చూసుకుంది. రిటర్న్ గిఫ్ట్స్ కానీ, గాజులు అన్నీ కూడా ఏమేమి కావాలో నాకు తెలియదు. ఎందుకంటే మేమైతే చర్చికి వెళ్తాం కదా, నాకైతే ఏమేమి కొనాలి, ఏం చేయాలనేది నాకు తెలియదు. అందుకే మొత్తం చెల్లె చూసుకుంటుంది. ఇక మార్నింగ్ అయితే ఇలా స్టేజ్ అయితే వేసేసారు. నైట్ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు, మార్నింగే ఇవి ఫ్లవర్స్ అన్నవి కూడా పెట్టేశారు. ఎందుకంటే నైట్ పెట్టేస్తే పిల్లలందరూ కూడా మార్నింగ్కి తీసేస్తారని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కే వచ్చి వాళ్ళంతా 8 వరకు మొత్తం డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు. ఇది సెల్ఫీ స్టాండ్ అంటండి. ఇక వంటలు కూడా 4కి వచ్చేసి వంట మాస్టర్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. 45 kgs మటన్ వండారు, 20 kgs చికెన్ వండారు. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆలు కుర్మా, వైట్ రైస్, చట్నీ చేశారు, స్వీట్ ఒకటి చేశారు, పులిహోర చేశారనమాట. స్వీట్ డబల్ కమిటా చేశారండి. అసలు చాలా బాగుంది. వంటలు కూడా చాలా బాగా కుదిరాయి, చాలా బాగా చేశారు. కరెక్ట్ టైంకి అందించారు.
ఫైనల్గా మొత్తం స్టేజ్ డెకరేషన్ అయితే ఇలా ఉంది. మా గున్ను చూడండి ఎంత ఆడుతున్నాడో, అసలు దిగట్లేడు. ఆ చైర్లు ఎక్కి నిల్చొని ఆడుతున్నాడు. ఫొటోస్ దిగడానికి స్టిల్స్ పెడుతున్నాడు వాడు. ఈ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ శిరీషాని సింగిల్గా ఫొటోస్ అయితే తీశారు. తర్వాత తమ్ముని పెట్టి ఇద్దరిని తీశారనమాట. నేనైతే ఎక్కువగా షూట్ చేయలేకపోయానండి. హడావిడిలో వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, దీంట్లో నేనైతే షూట్ చేయలేకపోయాను. షూట్ చేసినంత వరకు అయితే మీ అందరికి కూడా నేను చూపించాలి కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక స్టేజ్ మీద అన్నీ కూడా మా చెల్లె చూసుకుంది. ఎందుకంటే ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అవ్వను వీటిలో. ఇక చెల్లె మొత్తం దగ్గరుండి మరీ చూసుకుంది. శిరీష వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ అయితే తనతో గాజులు వేయించారు. మా అమ్మ వాళ్ళ తరపు, మా అత్తయ్య వాళ్ళ తరపు, మా చెల్లె వాళ్ళ అత్తయ్య వాళ్ళ తరపు, మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ తరపు అందరూ కూడా ఒక్క దగ్గరే కలుసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. శ్రీమంతం ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు. మళ్ళీ బాబు పుట్టాక 21 రోజు చేస్తారు కదా జనరల్గా. ఆ ఫంక్షన్ ఇంకెంత బాగా చేస్తాడో అనేసి అంటున్నారు. రిటర్న్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాము. అయితే మా చిన్నబాబు ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు. మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా పిల్లలు అయితే వచ్చి చాలా హెల్ప్ చేస్తారు మాకైతే. ఒక్కొక్క బాక్స్లో ఏమేమి పెట్టాలి అనేసి ఒక బాక్స్ మా చెల్లి చూపించింది. ఇక సేమ్ అదే ప్రకారం అన్ని బాక్సులు పెట్టి కవర్లలో పెట్టి, కొంతమంది ఈ ఏజ్ పిల్లలు అయితే అస్సలు వినరు, మాట చెప్తే పని చెప్పినా కూడా. ఈ పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. చూసారా ఎన్ని ప్యాక్ చేశారో. మొత్తం రిటర్న్ గిఫ్ట్లో 150 అండి. అయిందా బోటీ కాలాలి కదా అది మన కొంచెం పైకి లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.